హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనమైతే ఒక మూవీ షూటింగ్ అయితే వచ్చిన నేనైతే తీరా షూటింగ్ వచ్చిన తర్వాత చూసైతే లొకేషన్ స్పాట్ సెటప్ అయితే ఇట్లా ఉంది. కానీ ఇక్కడ ఈ సెటప్ అంతా చూసిన తర్వాత నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేయాలని ఎప్పటి నుంచో అవుతుండే. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇదంతా బాగుండేసరికి ఇక్కడ చేద్దామని ఫిక్స్ అయినా. ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే, మూవీ ఫీల్డ్కి కొంతమందిని చాలామంది ప్యాషన్తో యాక్టర్ అవ్వాలని, లేకపోతే మూవీ ఫీల్డ్లో ఎలాగైనా సెటిల్ అవ్వాలని చెప్పేసి చాలామంది ఒక ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా అయితే ఇక్కడికి వస్తారు. కానీ తీరా వచ్చిన తర్వాత ఇక్కడ రియాలిటీ కానీ, లేకపోతే వాళ్ళకి ఈ ఫీల్డ్లో వర్క్ అనేది డైరెక్ట్ లైవ్లో చూడడం వల్ల, లేకపోతే వాళ్ళకి వర్క్ రాదని వాళ్ళు తెలుసుకోవడం వల్ల తిరిగి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకొంతమంది ఇంట్లో గొడవలు పెట్టుకుని ఇట్లా రావడం వల్ల అయితే వాళ్ళైతే ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ జరిగే ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి కానీ, ఇక్కడ ఉండే వర్క్స్ గురించి కానీ, ఇక్కడ మనకు మూవీ ఫీల్డ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణానగర్లో స్టార్టింగ్ ఫస్ట్ది మూవీ ఫీల్డ్లో ఫస్ట్ మామూలుగా మనకి తెలిసింది ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్. అదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. నేను దాని మీద అయితే ఒక 4 వీడియోస్ అయితే చేయబోతున్నా. ఆ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్ డైలీ విధానం ఎట్లా ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్ యొక్క పేమెంట్ కానీ, వర్క్ కానీ ఫీల్డ్లో ఎలా ఉంటుంది, తర్వాత మొత్తానికి అయితే దీన్ని ఒక 4 వీడియోస్ లాగా చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఫస్ట్ వీడియోలో వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఇంకా సెకండ్ వీడియోలో వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ యొక్క డైలీ షెడ్యూల్ అని డైలీ ఏం చేస్తాడు ఆ టైప్లో. ఇంకా మూడోది వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్కి పేమెంట్ ఎంత చేస్తారు, పేమెంట్ మనీ గురించి. ఇక 4వ వీడియో వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళడం లాభమా నష్టమా, వాటిలో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.